రోజులు దాని మీద డిస్కస్ చేసిన తర్వాతే మా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ కోర్టు కూడా తర్వాత కోర్టు కూడా రాజు గారు కోర్టు కూడా ఏంటంటే రిపీటెడ్లీ ఒక పాయింట్ని స్ట్రెస్ చేశారు హానరబుల్ జడ్జెస్. ఏంటంటే పూర్తి కన్ఫర్మేషన్ లేకుండానే అంత పెద్ద వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దాన్ని ఎలా మాట్లాడారు, ఓపెన్ చేశారు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దీనివల్ల గాయపడ్డాయనే తరహాలో కోర్టు కూడా అదే కామెంట్ కదా. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పూర్తి వివరణ లేకుండా వెళ్ళిన అడ్వాన్స్ దీనికి మాట్లాడేశారు అని కోర్టు కూడా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది ఆ కామెంట్ని. అవునండి, ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేనందువల్ల సిట్ వేసిన తర్వాత ఎందుకు మాట్లాడారు అనే అభిప్రాయానికి వారు వెళ్ళినందువల్ల ఈ అబరేషన్ అనేది వచ్చిందనేది నా అభిప్రాయం వెంకటకృష్ణ గారు. దానికి ముందు 2 రోజులు 3 రోజులు ఆయన స్టడీ చేసి డెఫినెట్గా ఆయన కూడా రాజకీయాల్లోకి భగవంతుని లాగాలని ఎవరూ అనుకోరు. బట్ ఆయన కూడా ఒక అపరాధం జరిగిందని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఆయన కూడా డెఫినెట్గా ఎంతో బాధపడి భగవంతుడు కూడా ఇలా అపరాధం జరిగింది, సో దీని మీద సంప్రోక్షణ అంతా కూడా చేసి మళ్ళీ ఎటువంటి తప్పులు కూడా ఇటువంటివని కాకుండా ఎటువంటి అపరాధం కూడా ఆ ప్రసాదం విషయంలో ఆ పర్చేజ్ విషయంలో జరగకుండా చూసుకుంటామని చెప్పారు. తర్వాత వారు చెప్పింది కూడా 320 రూపాయలకి మరి ప్యూర్ ఆవు నెయ్యి దొరకాలి అంటే అది ఎలాగా సాధ్యం, అందుకని రివర్స్ టెండర్ కాకుండా ఒక బేస్ ప్రైస్ అనేది డిస్కస్ చేసుకుని ఆ క్వాలిటీ కాన్షియస్నెస్తో తీసుకోవాలి, భక్తిభావంతో. రివర్స్ టెండర్ వేరే చోట్ల అవసరం అవ్వచ్చు, కానీ ఇటువంటి చోట్ల ఒక బేస్ ప్రైస్ అనేది మనం నిర్ణయించుకోకుండా మరి ఇలాగా తీసుకోవటం అనేది సమంజసం కాదు అన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ బటర్ మనం తీసుకుంటే చెప్పండి ప్లీజ్ చెప్పండి. అంటే ఇప్పుడు బటర్ ఇంటర్నేషనల్ ప్రైస్ మనం తీసుకుంటే వెంకటకృష్ణ గారు, నేను ఇందాక వెరిఫై చేశా, అరౌండ్ $6.8 పర్ కిలోగ్రామ్ ఉందండి. అంటే ఇంచుమించుగా ఒక క్లోజ్ టు 500 రూపాయల వరకు ఇవాళ బటర్ ఇంపోర్ట్ చేసుకుని మనం నెయ్యి బల్క్లో తయారు చేయాలన్నా కూడా సుమారు యూరప్ నుంచి ఇంపోర్ట్ చేసినా కూడా మనకి సుమారు ఒక 500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా భారతదేశంలో ఈ ఆవు పాల నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఫ్యాట్ తీసి లో ఫ్యాట్ మిల్క్ కొంచెం ప్రీమియం రేటుగా అమ్ముతున్నారండి. ఎందుకంటే హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయింది కాబట్టి ఫుల్ ఫ్యాట్ పాల కన్నా కొంచెం లో ఫ్యాట్ పాలు అమ్మితే ప్రైస్ రియలైజేషన్ బాగానే ఉంది కాబట్టి దే వర్ ఏబుల్ టు గివ్ ఇట్ అట్ లిటిల్ లోవర్ ప్రైస్ దాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇక్కడ. సో అందులో